ఏపీలో మద్యం షాపులంటే వ్యాపారులు ఆమడు దూరం జరుగుతున్నారా? వ్యాపారం జరగడం లేదా? లేదంటే మంచి బ్రాండ్లు సరఫరా కావడం లేదనా? కొన్ని బార్లకు సింగిల్ దరఖాస్తు రావడం కూడా గగనంగా మారిందా? పర్మిట్ రూమ్లు బార్లను దెబ్బ కొడుతున్నాయా? లక్షల్లో డిపాజిట్ సొమ్ము కట్టలేక మద్యం వ్యాపారులు చేతులెత్తేస్తున్నారా? ఏపీలో బార్ పేరు ఎత్తితే మద్యం వ్యాపారులు బావురుమంటున్నారు. ఏపీ బార్ లైసెన్స్ దరఖాస్తులకు స్పందన కరువయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలో 22 బార్లకు 8 దరఖాస్తులు వచ్చాయి. దీంతో గడువును 29 వరకు పొడిగించింది ఎక్సైజ్ శాఖ. అది కూడా 8 షాపులకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చింది. గతంలో బార్ల కోసం తీవ్రంగా పోటీ ఉండేది. ఒక్కో బార్కు 4-5 దరఖాస్తులు వచ్చేవి. కొన్ని చోట్ల బార్ల కోసం రింగ్ అయిన పరిస్థితులు కనిపించేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాజమండ్రి నగరం నుంచి 4 దరఖాస్తులు వస్తే జిల్లాలో మిగిలిన ప్రాంతాలకు 4 దరఖాస్తులు వచ్చాయి. డెడ్ లైన్ ముగిసినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. ప్రభుత్వం నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులకు టార్గెట్లు ఉండటంతో వాటిని పూర్తి చేయడానికి జిల్లా అధికారులు గడువును 29 వరకు పొడిగించారు. మనము ఓపెన్ కేటగిరీలో 22 బార్లకు నోటిఫై చేయడం జరిగిందండి. ఇందులో 70 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఇప్పటి వరకు మనకి 8 అప్లికేషన్స్ వచ్చాయండి. తర్వాత అన్ని బార్స్ కవర్ అయ్యాయి. గడువు అయితే 29కి పొడిగించారు. ఒక్కో బార్కి 4 అప్లికేషన్స్ వస్తే డ్రాకి ఎలిజిబిలిటీ ఉంటుందండి. లేదండి, రద్దు అవ్వదండి. వస్తాయండి, అప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ అవటం వల్ల మళ్ళీ అందరూ కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు, చూసుకొని వేద్దామని వేశారు, అంతే తప్ప అప్లికేషన్స్ వస్తాయి. బార్లకు మద్యం వ్యాపారులు వెనకడుగు వేస్తున్నట్లే కనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు పర్మిట్ రూమ్లు మంజూరు చేశారు. అవి కూడా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. చాలా మంది బార్లులాగే కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల తెల్లవార్లు మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల 5 నుంచి 10 వరకు మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లో భారీగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం బార్ లైసెన్స్ల దరఖాస్తు ఫీజును భారీగా పెంచేశారు. 5 లక్షల దరఖాస్తుతో చెల్లించే సొమ్ములు ఇక తిరిగి రావు. బార్లకు లైసెన్స్ వస్తే ఓకే, రాకపోతే ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మును ఇక మర్చిపోవాల్సిందే. దీంతో మద్యం వ్యాపారులు బార్లకు దరఖాస్తు చేసుకోవడానికి వెనకంజ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ గడువు పెంచి అవకాశం ఇచ్చినప్పటికీ ఎన్ని దరఖాస్తులు వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే బార్లను ఏర్పాటు చేయాలని అధికారులు కూడా ఆయా మద్యం షాపుల యజమానులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో ప్రతిపాదించిన 22 బార్ లైసెన్సులు పొందడానికి వ్యాపారులు ముందుకు వస్తారా, లేదంటే ఇంకా దరఖాస్తులు పెరుగుతాయా అన్న అనుమానాలు ఉన్నాయి.